హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో తప్పకుండా కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రజ్ఞాపరంగా సమరూప కవలలు దాదాపు ఒకే విధంగా ఉంటారు అని తెలియజేసిన వారు. ఆప్షన్స్ ఆల్పోర్, గోడార్డ్, ఫ్రీమన్, డగ్డేల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఫ్రీమన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అబ్జర్వేషన్ డోమ్ ను రూపొందించినది. ఆప్షన్స్ స్కిన్నర్, గెసెల్, గ్యారెట్, కొలెస్నిక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, గెసెల్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిలో విద్యార్థుల వైయక్తిక భేదాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది. ఆప్షన్స్ అనవసరం, ఎందుకంటే వెనుకబడిన విద్యార్థులకు కూడా తగిన సమయం ఇవ్వాలి. ఆప్షన్ 2, లాభకరమైనది, ఎందుకంటే ఉపాధ్యాయుడు సమగ్రమైన పాఠ్య ప్రణాళికను తయారు చేసుకోవచ్చు. ఆప్షన్ 3, అవసరం లేదు, ఎందుకంటే విద్యార్థులందరినీ బోధనాభ్యసన ప్రక్రియలో భాగస్వామ్యం చేయలేము. ఆప్షన్ 4, లాభకరం కాదు, ఉపాధ్యాయునికి అంత సమయం ఉండదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, లాభకరమైనది, ఎందుకంటే ఉపాధ్యాయుడు సమగ్రమైన పాఠ్య ప్రణాళికను తయారు చేసుకోవచ్చు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భాషా గ్రహణ సిద్ధాంతంను ప్రతిపాదించినది. ఆప్షన్స్ స్కిన్నర్, బండూరా, చామ్స్కీ, కార్ల్ రోజర్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, చామ్స్కీ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3, చామ్స్కీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ అనే 3 సంవత్సరాల బాలుడు తన బొమ్మకి ఇడ్లీ తినిపించడానికి ప్రయత్నించాడు. పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం రమేష్ కి గల భావన. ఆప్షన్స్ వస్తు స్థిరత్వ భావన, సర్వాత్మక భావన, అహం కేంద్రీకృత భావన, అవిపర్యాత్మక భావన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సర్వాత్మక భావన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదట ప్రజ్ఞా పరీక్ష క్రింది భాషలో రూపొందించబడినది. ఆప్షన్స్ ఫ్రెంచ్, జర్మన్, లాటిన్, గ్రీక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఫ్రెంచ్ భాష కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతి అనే 4 సంవత్సరాల బాలిక తన దగ్గర ఉన్న బొమ్మలను ఆడుకుంటూ వాటిని పోగొట్టుకుంది. ఎరిక్సన్ ప్రకారం భారతి అనే బాలిక ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్ చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన, శ్రమించడం, న్యూనతాభావం, స్వయం ప్రతిపత్తి సందేహం, నమ్మకం, అపనమ్మకం. ఈ ఆన్సర్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వైఖరి క్యుములేటివ్ స్కేల్ ను రూపొందించినది. ఆప్షన్స్ బినే, థర్స్టన్, లైకర్ట్, గట్మన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, గట్మన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన వైకల్యాలు గుర్తించడానికి కిర్క్ ఉపయోగించిన పద్ధతుల సంఖ్య. ఆప్షన్స్ 3, 4, 5, 6. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో మంచి సర్దుబాటు లక్షణాన్ని పెంపొందించడానికి ఉండవలసిన తల్లిదండ్రుల పెంపక శైలి. ఆప్షన్స్ పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించటం, పిల్లలను ఎక్కువగా సంరక్షణ చేయటం, పిల్లల్లో స్థిరమైన ఖచ్చితమైన క్రమశిక్షణ పెంపొందించటం, పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించటం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, పిల్లల్లో స్థిరమైన ఖచ్చితమైన క్రమశిక్షణ పెంపొందించటం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక సంబంధాల్లో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసం అని నిర్వచించినది. ఆప్షన్స్ సోరెన్సన్, గ్యారెట్, హర్లాక్, గాల్టన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, హర్లాక్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 5 నెలల పిల్లవాడు వాళ్ళ అమ్మ పేరు పలకలేకపోవడానికి కారణం. ఆప్షన్స్ ప్రేరణ లేకపోవడం, అనుభవం లేకపోవడం, పరిణితి తక్కువ, సంసిద్ధత లేకపోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, పరిణితి తక్కువ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బహుళైచ్ఛిక ప్రశ్నలు అనేవి ఈ స్మృతి అంశానికి చెందును. ఆప్షన్స్ ధారణ, పునఃస్మరణ, పునరభ్యసనం, గుర్తింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, గుర్తింపు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వైగాట్స్కీ ప్రకారం సాంఘిక ప్రసంగం ఏర్పడే దశ. ఆప్షన్స్ ఉత్తర కౌమార దశ, పూర్వ కౌమార దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, శైశవ దశ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా యంత్రాన్ని కనుగొన్నవారు. ఆప్షన్స్ స్కిన్నర్, పావ్లోవ్, ప్రెస్సీ, థారండైక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ప్రెస్సీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం శిశ్న దశ అనేది. ఆప్షన్స్ 2 to 3 years, 3 to 5 years, 6 to 11 years, 11 to 19 years. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 3 to 5 years శిశ్న దశ సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్స్ 91 to 110, 70 to 89, 50 to 69, 30 to 49. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 70 to 89 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విభిన్న ఆలోచనలు ఇలా అంటారు.
ఆప్షన్స్ నిగమన వివేచనం, మానసిక ప్రక్రియ, ప్రజ్ఞ, సృజనాత్మకత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సృజనాత్మకత కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి 15 బహుళైచ్ఛిక ప్రశ్నలకు గాను 12 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చినప్పుడు గుర్తింపు గణన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 80% కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మంచి అలవాట్లను పిల్లల్లో పెంపొందించే నియమం. ఆప్షన్స్ సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం, సామాన్య నియమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యాస నియమం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్ బ్రూనర్, బియవ్ స్కిన్నర్, థారండైక్, డబ్ల్యూజీ కోహ్లర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బియవ్ స్కిన్నర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం యొక్క లక్షణం కానిది. ఆప్షన్స్ ఉపాధ్యాయుడి నుండి విద్యార్థికి జ్ఞానం పంపబడుతుంది, ఉపాధ్యాయులు సరైన సమాధానంపై దృష్టి పెడతారు, పిల్లలు ప్రయోగం ద్వారా నేర్చుకుంటారు, అభ్యసన కంటే బోధనపై ఎక్కువ దృష్టి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పిల్లలు ప్రయోగం ద్వారా నేర్చుకుంటారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఆనందమయ అభ్యసన అనుభవం కానిది. ఆప్షన్స్ పాత్రాభినయం, కథలు చెప్పడం, ఎక్కాలు బట్టి పట్టడం, తోలుబొమ్మలాట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఎక్కాలు బట్టి పట్టడం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్మృతి విస్మృతులపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. ఆప్షన్స్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, స్కిన్నర్, ఎబింగ్హస్, పావలోవ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఎబింగ్హస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భాషా సంబంధ వైకల్యం. ఆప్షన్స్ అఫేసియా, డిస్గ్రాఫియా, అగ్రాఫియా, డిస్లెక్సియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అఫేసియా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రధాన లక్ష్యం. ఆప్షన్స్ విద్యార్థుల మధ్య పోటీ, ఉపాధ్యాయుల మధ్య పోటీ, విద్యార్థులలో విద్యా నైపుణ్యాలు పెంపొందించుట, సహిత విద్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థులలో విద్యా నైపుణ్యాలు పెంపొందించుట కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆటలలో నియమాలను పాటిస్తూ ఇతరుల అభిప్రాయాలకు విలువనిస్తూ ఆడే ఆటలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ ఏకాంత క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ, సమతుల్య క్రీడ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సహకార క్రీడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం ఫౌండేషన్ స్కూల్స్ కలిగి ఉండే తరగతులు. ఆప్షన్స్ PP1, PP2, ప్రిపరేటరీ 1వ తరగతి 2వ తరగతి. ఆప్షన్ 2 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి. ఆప్షన్ 3 PP1, PP2 ప్రిపరేటరీ. ఆప్షన్ 4 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 PP1, PP2 ప్రిపరేటరీ 1వ తరగతి 2వ తరగతి. ఎన్ఈపి 2020 ప్రకారం ఫౌండేషన్ స్కూల్స్ ను కలిగి ఉండే తరగతులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సింగిల్ యూజర్ అంటే ఒక వ్యక్తి మాత్రమే ఉపయోగించేవి సింగిల్ యూజర్ కంప్యూటర్స్ అంటారు. ఆప్షన్స్ మైక్రో కంప్యూటర్లు, మినీ కంప్యూటర్లు, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు, సూపర్ కంప్యూటర్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మైక్రో కంప్యూటర్లు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వస్తునిష్టతకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే పరిశోధన. ఆప్షన్స్ చారిత్రక పరిశోధన, సహసంబంధ పరిశోధన, వర్ణనాత్మక పరిశోధన, ప్రయోగాత్మక పరిశోధన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రయోగాత్మక పరిశోధన కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నీ సైకాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూసాం కదా. మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.